ट्रांसप्लांट हुआ है। और चलिए मैं इसके विषय में बताता हूँ, ये बियर्ड ट्रांसप्लांट फेल क्यों हुआ है। ఈ క్లిప్స్ అన్ని నాతో పాటు మీరు కూడా చూసే ఉంటారు. నేను కానీ 4 years బ్యాక్ ఇవి చూస్తే బాగా అయిందిలే అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను అలా అనుకోను. బికాస్ బ్యూటీ ఈజ్ పెయిన్. నాకు కూడా ట్యాన్ అంతా పట్టింది కదా అని చెప్పి ఒక ఫేమస్ డాక్టర్ ఇన్ హైదరాబాద్ దగ్గరికి వెళ్ళా. ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ ఆయనే రాసిన, యాక్చువల్ ప్రాసెస్ మాత్రం అతని వైఫ్ చేసింది. 3 years బ్యాక్ కదా, అప్పుడు నాకేం తెలియదు. కార్బన్ పీల్ అంటారు. అప్పటికి నొప్పి వస్తుంది, నొప్పి కామన్ ఏమో అని చెప్పి తట్టుకున్నా. ఈవినింగ్ చేసుకుంటే నైట్ కల్లా మొత్తం రెడ్ అయిపోయింది ఫేస్. 1 week లో స్కాబ్స్ ఫామ్ అయ్యాయి. కొన్నిసార్లు బ్లడ్ వచ్చింది. మేకప్ వేసుకొని యూట్యూబ్ మాత్రం చేయడం ఆపలేదు. చాలా మందికి నా గురించి ఈ స్టోరీ తెలియదు. కానీ ఎందుకు ఇవన్నీ మీకు ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను అంటే, రీసెంట్ గా హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ డాక్టర్స్ బిజినెస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఈ మనీ కోసం ఏం చేసినా పర్లేదన్న యాటిట్యూడ్ చాలా డేంజరస్. పైగా ఈ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ మనం అంతా కన్సల్ట్ చేసుకొని దాన్నే డాక్టర్ కింద కన్సిడర్ చేసుకొని ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకో, నాకు వెంటనే ట్రీట్మెంట్ చేసేసేయండి అని చెప్పాను. అందుకే ఈ రోజు వీడియోలో ఇలాంటి పాపులర్ ట్రీట్మెంట్స్ వల్ల డేంజరస్ థింగ్స్ మీకు జరిగేవి డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ వర్జ్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద వెయిట్. మీరు మన వీడియోస్కి లైక్ చేయట్లేదు. వీడియోస్ లైక్ చేయండి అని చెప్పి లాస్ట్లో అంటాను కాబట్టి, లాస్ట్ దాకా వీడియోస్ కొంతమంది చూస్తారు కాబట్టి తక్కువ లైక్స్ వస్తున్నాయి. ఇలాంటి రీసెర్చ్ చేసి వెల్ ఎగ్జిక్యూట్ చేసిన వీడియోస్కి మీ లైక్స్ అవసరం. నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి కాంటెంట్ ఇంకా చేయాలని చెప్పి ఒక ప్రోత్సాహంగా నిలుస్తుంది. సో వెంటనే లైక్ చేయండి. చేశారా? చేయకపోతే నేను తర్వాత చెప్పే పాయింట్లు ఏదైనా సరే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దానికైనా లైక్ చేయండి, మర్చిపోదు. నౌ లెట్స్ రోల్. ప్రాబ్లం ఎక్కడుందంటే, చాలా మందికి డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగిపోతుంది అనమాట. అప్పు చేసినా సరే ఇలాంటివి చేయించుకుంటారు. లైక్ ఇన్స్టెంట్ గ్లో అప్, ఇన్స్టెంట్ మేక్ ఓవర్ లాంటివి. మనం స్కిన్ కేర్ రొటీన్ని నమ్మం, ఇట్లాంటి క్విక్ హ్యాక్స్ ని నమ్ముతాం. అర్థమైంది. కానీ డ్యామేజ్ అనేది హెయిర్ కో స్కిన్ కో కాదు, హెల్త్ వరకు వెళ్తుంది. దీనికోసం అవేర్నెస్ డెఫినెట్లీ నీడెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద పాపులర్ వన్, బియర్డ్ ట్రాన్స్ప్లాంట్. ఈ మధ్యన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఓన్లీ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందని చెప్పి ఒక పెద్ద ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దానికంత ఎంగేజ్మెంట్ వచ్చిందంటే ఆ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ ఎంతమందికి కావాలనుకునే వద్దు అని చెప్పి ఫిక్స్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు ఏం జరుగుతుందో చెప్తా. డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. గ్రాఫ్ట్ అంటారు. బాబు మీకు ఒక 2000 to 2500 గ్రాఫ్ట్స్ పడతాయి అని చెప్పి మంచి బిల్ రాస్తారనమాట. అంటే ఒక 80,000 to 1 lakh అవుతుంది. ఈ గ్రాఫ్ట్స్ అంటే ఏంటి అని మీరు నన్ను అడిగితే, మన డెప్ప వెనకాతల నుంచి తీస్తారనమాట. ఎనస్థీషియా ఇచ్చి మనల్ని పడుకోబెట్టి, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. కొన్నిసార్లు గ్రాఫ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఫోటోలు అక్కడ కానీ క్వాలిటీ బాగాలేకపోతే మీ హెయిర్ అంటే ఒక 2000 గ్రాఫ్ట్స్, అదే 2000 హెయిర్స్ ని తీసి రూట్స్ ని కట్ చేసి నీట్గా ఒక బౌల్లో పెడతారు. అక్కడంతా నీట్గా డ్రెస్సింగ్ చేసి ఎనస్థీషియా ఇప్పుడు మీ జా లైన్కి ఇస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే ఇక్కడ, బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అయితే ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన ఎనస్థీషియాకి ఇలా ఫేస్ ఉబ్బిపోద్ది. 2 hours. ఏంటి 2 hours? ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. చాలా కేసెస్ సక్సెస్ అయింది డాక్టర్ ప్రెమిసెస్ లో జరిగితే. కానీ మనం ఫోర్స్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మనకి ఫస్ట్ ప్యాచీ బియర్డ్ ఉండాలి. మనకంటూ ఒక బేబీ హెయిర్, బేబీ బియర్డ్ అయినా ఉండాలి. ఇప్పుడే మీకు సెట్ అవుతుంది. బేబీ బాయ్ లాగా, సాఫ్ట్ బాయ్ లాగా, అసలు మినిమం సైడ్ బర్న్స్ కూడా లేకపోతే మీకు బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ సెట్ కాదు. ఇట్స్ గోన్ లుక్ ఆర్టిఫిషియల్, అవుట్ ఆఫ్ ప్లేస్. అసలు మీకు మీరే నచ్చరు తర్వాత. దీనివల్ల ఎక్కడ లేని స్ట్రెస్ వస్తుంది, ఇన్సెక్యూరిటీ వస్తుంది. ముందే బాగుంది కదరా బాబా అని చెప్పి ఫోమో వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఓకే ఇప్పటిదాకా నువ్వు డౌట్స్ ని క్లియర్ చేసావు, థ్యాంక్ యూ గణేష్ బ్రో, ఐ విల్ స్టిక్ టు మినాక్సిడిల్ అని అనుకుంటే, నెక్స్ట్ పాయింట్ దేని గురించే. మినాక్సిడిల్ మనందరికీ తెలిసిన ఒక మంచి ఇంగ్రీడియంట్ అనమాట. సైంటిఫికల్లీ ప్రూవెన్. ఆఫ్ కోర్స్ మీ హెయిర్ గ్రోత్ని కానీ మీ బియర్డ్ గ్రోత్ని కానీ మంచిగా, ఇఫ్ నాట్ ఎక్స్పోనెన్షియల్గా పెంచే ఒక మంచి ఇంగ్రీడియంట్ తెలిసిందే. ఇప్పుడు లెట్స్ సే నేనే ఉన్నాను, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తుంటాం, మినాక్సిడిల్ వాడండి, ఇది తీసుకోండి, ఈ ప్రోడక్ట్ వాడండి అని చెప్పి. తీసుకోవచ్చు. 2% మినాక్సిడిల్ ఈజ్ మార్కెట్ స్టాండర్డ్. ఇది వినకుండా మినాక్సిడిల్ వల్ల నిజంగా మంచి రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, 2% ఎందుకు 10% కావాలి నాకు అని చెప్పి పక్కన జనరల్ స్టోర్స్కి వెళ్తారు చాలా మంది, లేకపోతే మన మెడికల్ స్టోర్స్కి వెళ్తారు. వాళ్ళకేం తెలియదు, ఒక 10% or 8% మినాక్సిడిల్ ఇవ్వండి అని చెప్పి తీసేసుకుంటారు. అది అప్లై చేసుకుంటారు. దానివల్ల యాక్నే, రెడ్నెస్,
ఉన్న హెయిర్ ఊడిపోవడం కూడా జరుగుద్దండో. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ మినాక్సిడిల్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయిపోయే కేసెస్ కూడా ఉంటాయి అనమాట. సో దయచేసి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మినాక్సిడిల్ అంటున్నారు డాక్టర్, ఏంటి అని చెప్పంటే వాళ్ళు ఓరల్ తీసుకోవాలా, పైన అప్లై చేసుకోవాలా, ఇంకెలా చేసుకోవాలి, ఇంజెక్షన్స్ అన్ని వాళ్ళు చెప్తారు. ఫస్ట్ మన కేసు ఏంటో ఫస్ట్ మనకు తెలిసి చావు. మనకున్న ఈ ఎక్సెసివ్ నాలెడ్జ్ తో మనమే డెసిషన్స్ తీసుకుంటాం, మనమే సఫర్ అవుతాం లాస్ట్ కి. మాట వస్తే మినాక్సిడిల్ తీసుకోవడం, అదే డర్మరోలర్ తీసుకోవడం, రుద్దేసుకోవడం రోజు. ఇట్స్ ఎ రిస్క్ నాట్ వర్త్ taking. Next one is laser treatment. దీనికి నేనే బాధితుడిని, నేనే విక్టమ్ అన్నమాట. గైస్, లేజర్ ట్రీట్మెంట్ దేనికి చేస్తారు? హెయిర్ రిమూవల్ కోసం, స్కిన్ గ్లో కోసం, ఎల్టీ సెషన్స్ అంటారు అనమాట. బయట అరౌండ్ 5,000 రూపీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కన్సిడర్ చేస్తారు, అఫోర్డబుల్ కాబట్టి. ఓకే, కానీ సిట్టింగ్స్ ఉంటాయి అనమాట. కానీ ఒక్కదానికి మనకు అర్థమైపోద్ది, ఓకే మన వల్ల కావట్లేదు అని చెప్పి. కానీ ఒక్కటి కూడా చాలా నిష్ఠతో, పేషెన్స్ తో తట్టుకొని కూర్చోవాలి. 100 చీమలు స్కిన్ మీద కుడుతున్నట్టు ఉంటుంది అనమాట లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే. సో మీకు రెడ్నెస్ రావచ్చు, స్కాబింగ్ రావచ్చు, స్కిన్ మొత్తానికి 2nd డిగ్రీ బర్న్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇఫ్ నాట్ డన్ ప్రొఫెషనల్లీ. డాక్టరే చేయాలి, సిగ్నేచర్ అయితే పెట్టించుకుంటారు కానీ డాక్టరే చేయాలి. పక్కన నర్స్ చేస్తుంది, నా సర్వెంట్ చేస్తాడు, వచ్చి పనోడు చేస్తాడంటే ఒప్పుకోవద్దు. అసలు లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇఫ్ అట్ ఆల్ ఇట్ గో రాంగ్, ఒక 3 months వరకు మీ ఫేస్ ని ఎవరు చూపించాల్సిన పని లేదనమాట. పోల్చుకోరు కూడా పోల్చుకో. నాకైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక 3 months వరకు వీడియోస్ చేయకపోతే మొత్తం ఛానల్ మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మేకప్ వేసుకొని మరీ నేను మేనేజ్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఎంత నెగిటివిటీ వచ్చినా, ఎంత ట్రోల్ చేసినా, బ్రో నీ మొహం అద్దంలో చూసుకో అని చెప్పినా సరే, ఇట్స్ డార్క్ ఫేస్. 2023లో జరిగింది నాకు ఇది, 2022-3లో జరిగింది నాకు ఇది. బయటపడ్డా. పేషెన్స్, స్కిన్ కేర్ రొటీన్స్. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ పీల్స్. మనకు 500కి దొరుకుతుంది, 50,000 కూడా కెమికల్ పీల్ దొరుకుతుంది అనమాట. కానీ మనం అందరం 500 చేసుకుంటాం, ఎందుకంటే మన సలూన్ గై కూర్చోబాబు నీట్గా డీటెయిల్ ప్యాక్ వేస్తానా అని చెప్పి అంటాడు. వేసేద్దాం, 500 కదా తీసుకో అని చెప్పి విసిరేస్తాం అనమాట. నువ్వు విసిరేసింది నీ డబ్బులు కాదు, నీ అందాన్ని, నీ స్కిన్ హెల్త్ని, నీ న్యాచురల్ ఆయిల్స్ని. ఒక్కసారి కానీ ఒక కెమికల్ పీల్ పడిందా, నీ న్యాచురల్ ఆయిల్స్ అన్నిటిని స్ట్రిప్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. చేసుకుని చాలా మంచి ఫీలింగ్ రావచ్చు, కానీ స్కిన్ రెడ్నెస్, యాక్నే డెవలప్మెంట్, ఫేస్ చాలా డ్రై అయిపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నార్మల్ పీల్స్ ఓకే, నేను నార్మల్ పీల్స్ ఏమనట్లేదు, ఎందుకంటే కొంచెం నేచురల్గా ఉంటాయి కాబట్టి, యాక్చువల్ ఫేస్ మాస్క్ వస్తుంది కాబట్టి ఓకే. కానీ ఏవో కెమికల్స్ తో కూర్చో చేసేస్తా అంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ ప్రాసెస్. 5 నిమిషాల్లో అయిపోద్ది, కానీ మీ ఫేస్ మీద చాలా ఇంటెన్సిటీ చూపిస్తుంది. ఈ మధ్యన బాగా పాపులర్ అయింది ఇది, స్టెరాయిడ్ క్రీమ్స్ ఫర్ ఫెయిర్నెస్. చాలా మంది ఎవరో ఒక ఆవిడ కూడా దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు అనమాట బికాస్ ఆఫ్ దిస్ స్టెరాయిడ్ క్రీమ్. ఎందుకంటే సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ బాగా కనిపించాలి, అటెన్షన్ రావాలి అని చెప్పి ఆడలనే కాదు మగవాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, తెల్లగా అయిపోవాలి, గ్లూటాథియోన్ అవన్నీ కాదు, స్టెరాయిడ్ క్రీమ్ కమోన్ అయిపోద్ది. స్టెరాయిడ్స్ మన ఒంటికి అస్సలు మంచివి కాదు, బాడీ బిల్డింగ్ లో కానీ, ఫెయిర్నెస్ కానీ, ఏదైనా సరే ఇట్స్ అబ్నార్మల్. ప్రతిదానికి ఒక అబ్నార్మల్ ఉంటుంది అనమాట. నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ మించి వెళ్తే అబ్నార్మాలిటీస్ అన్నీ వస్తాయి, లైఫ్ లాంగ్ డ్యామేజ్ వస్తుంది ఇఫ్ అట్ ఆల్ యూ యూస్ సర్టెన్ స్టెరాయిడ్ క్రీమ్స్. ఏముంది, క్రీమే కదా, తుడిస్తే పోద్ది, కడిగితే వెళ్ళిపోద్ది అని అనుకోవద్దు. ఇప్పటికీ నమ్మట్లేదు. ఇంత స్కిన్ కేర్ అవేర్నెస్ పెరిగిన తర్వాత మన ఛానల్లో ఎంత మంచి ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం స్కిన్ కేర్ కోసం. ఇప్పటికీ పీపుల్ గో టు జనరల్ స్టోర్స్ అండ్ మెడికల్ స్టోర్కి వెళ్ళి ఒక స్టెరాయిడ్ క్రీమ్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. అదే ఎక్సెసివ్ నాలెడ్జ్ పనికిరాదు దీనికోసం. నెక్స్ట్ వచ్చేసి కెరాటిన్ ట్రీట్మెంట్, లేకపోతే స్ట్రైట్నింగ్ హెయిర్ ట్రీట్మెంట్. దీనికి మనం వ్యక్తమే, ప్రతిదానికి మనం వ్యక్తమే. నా మైండ్ సెట్ చాలా మంది ఉంటారు కాబట్టి నేను వీడియో చేస్తున్నా. మనం చూస్తాం దేశముద్రలో అల్లు అర్జున్ చేయించుకున్నారని చెప్పి, సైనికుడిలో మన మహేష్ బాబు గారు చేయించుకున్నారని చెప్పి మనం చేయించుకుంటాం. కానీ ఆ సినిమాలు ఎప్పుడైతే పాస్ట్ లో ఉన్నాయో ఈ ట్రీట్మెంట్ కూడా పాస్ట్ లోనే ఉంచేయండి. ప్రెసెంట్లీ ఇప్పుడు ప్రతి ఒక్క హీరో చూసుకుంటే వాళ్ళ నేచురల్ ఫ్లోని ఎంబ్రేస్ చేస్తున్నారు. ఎంత రింగులు తిరిగినా, ఎంత స్ట్రైట్ గా ఉన్నా సరే వాళ్ళ నేచురల్ హెయిర్ ఫ్లోని ఎంబ్రేస్ చేస్తున్నారు. మనం కూడా చూసి నేర్చుకోవాలి. నేను ఒకసారి కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించి, ఒకసారి కదా 2 సార్లు చేయించా, మీకు చెప్పలేదు. సెకండ్ టైం చెప్పాను అప్పుడు, వీడియో చేసా ఆల్రెడీ. ఫస్ట్ టైం అయితే ముళ్ళ కంపలు అయ్యిందనమాట, తర్వాత థ్రోట్ బెడ్ మేనేజ్ చేశా. కానీ లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఇచ్చే ట్రీట్మెంట్ ఇది. అప్పటికప్పుడు చాలా బాగుంటుంది, కానీ 3 months తర్వాత హెయిర్ డ్రై అయిపోద్ది, రింగులు వచ్చేస్తాయి, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ. నేను కూడా ఈ సిమ్టమ్స్ అన్ని గమనించా. స్ట్రైట్నింగ్ అంటారా, అది ఇంకా వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. సో ఒక్కసారి ఓకే, కానీ ఓవర్ యూజ్ మాత్రం చేయొద్దు. ఒక్కసారి కూడా మంచి ఫెసిలిటీలో చేయించుకోండి. మెయిన్గా మన సలూన్ గైస్ అందరూ చెప్తారు అనమాట, స్ట్రైట్నింగ్ కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకో బ్రో, నేచురల్ అని చెప్పి. ఆయా నేచురల్ గా అన్ని కెమికల్స్ నిండిపోయిన షాంపూ బాటిల్స్ అవన్నీ. సో డోంట్ ఫాల్ ఇన్ టు ది స్ట్రాప్స్ ఇన్ 2025. ప్రతి ఒక్కరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతే, కానీ కన్సల్టేషన్ కూడా తీసుకునే ముందు ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ రెడీ చేసుకొని పెట్టుకోండి. CTM బిఫోర్ యూ గో టు బెడ్. క్లీన్ చేసుకోండి, ఒక సీరం అప్లై చేసుకోండి, మాయిశ్చరైజ్ చేసుకోండి, పడుకోండి, మంచిగా వాటర్ తాగండి. సౌండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక 3 months ఒక సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యి చూడండి, డెఫినెట్లీ రిజల్ట్స్ మీకు కనిపిస్తుంది. దాని తర్వాత డాక్టర్ ఆప్షన్ పెట్టుకోండి. కానీ ఈ రెండు లేకుండా మాత్రం ఏ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చెప్పినవి ఆప్ట్ చేసుకోవద్దు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ సింపుల్ స్కిన్ కేర్ రొటీన్. విత్ దట్ బీయింగ్ సెడ్, మీకు కానీ ఈ రోజు వీడియో నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ లో కానీ, లేకపోతే బేసిక్ స్కిన్ కేర్ ఆస్పెక్ట్స్ లో చాలా మంది డౌట్స్ ఉంటాయి, ఓపెన్ గా చెప్పుకోండి కింద కామెంట్ సెక్షన్, బికాస్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటాం. ఆల్సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఫర్ మోర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కమ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ @FashionVerge official అండ్ మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ awesome content like this, and I'll see you guys in the next one.